అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్‌గా 'బిగ్ బాస్' సీజన్ 8 అనేది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిపోయి కూర్చుంది. అంటే ఏ లెవెల్‌లో డిజాస్టర్ అంటే ఇంకా వాష్ ఔట్ అయిపోయిందంటారు చూడండి. అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఎవరు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లే. వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఏదో మొదటి నుంచి చూస్తున్నాం కదా అని చెప్పి చూస్తున్నారు. చాలామంది మధ్యలోనే ఎగ్జిట్ అయిపోయారు. చూడటం మానేశారు. ఇంట్రెస్ట్ పోయింది. అసలు ఎపిసోడ్ చూడటం మానేసి రివ్యూలు చూడటం, లేదా యూట్యూబ్‌లో ట్రోల్ చూడటం ఇట్లాంటి కైండ్ ఆఫ్ పరిస్థితి వచ్చేసింది. సో డిజాస్ట్రస్ సిట్యుయేషన్ అనమాట ఇదైతే మాత్రం 'బిగ్ బాస్‌కి'. అది కూడా మళ్ళీ లాస్ట్ సీజన్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత. సో అంత పెద్ద హిట్ అయిన సీజన్ తర్వాత కంటిన్యూషన్ సీజన్ అంటే ఆబ్వియస్‌లీ చాలా హైప్ ఉండాలి. చాలా బాగా హిట్ అవ్వాలి. చాలా పాపులారిటీ రావాలి. అవన్నీ ఉన్నాయి. నాగార్జున గారి డైలాగుల్లో ఉంటోందది. అంటే ఆయన చెప్తున్నారు కదా! మీరు పెద్ద పెద్ద సెలబ్రిటీలకి ఏమాత్రం తీసిపోరు. అంత పాపులర్ మీరిప్పుడు అని చెప్తా ఉన్నారాయన. అంతవరకు బానే ఉంది గానీ, రేటింగుల్లో అదేం కనబట్లా. రేటింగులు 3.5, 4 వీకెండ్స్ వస్తే 4.5 అలాగే ఉంది రేటింగులంతా కూడా. సో, ఇంత డిజాస్ట్రస్ ఉంటే ఇంక మనకి ఏం చెప్తాం చెప్పండింక. టూ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో, దానికి రీజన్స్ ఏంటి? వై దిస్ సీజన్ బికేమ్ థిస్ మచ్ అటర్ ఫ్లాప్, థిస్ మచ్ డిజాస్టర్. ఎందుకిట్లా వాష్ ఔట్ అయిపోయింది ఈ సీజను? కొట్టుకుపోయింది ఎందుకిట్లా? అది మాట్లాడుకుందాం. దానికొక 10 రీజన్స్ అయితే రాసుకొచ్చాను నేను. సో, ఆ 10 రీజన్స్ మాట్లాడుకుందాం. ఇంకా ఇవి కాకుండా నేనేమన్నా మిస్ చేస్తే అన్నీ విన్న తర్వాత మీరు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నా ఫస్ట్ రీజన్ ఏంటంటే, టూ మచ్ సీరియల్ ఫ్లేవర్ ఆర్ కన్నడ ఫ్లేవర్ ఇన్ కంటెస్టెంట్ సెలక్షన్. ఇప్పుడు ఏ సీజన్‌కైనా సరే మీరు సీజన్ 7కి చూసుకోండి, సీజన్ 5కి చూసుకోండి. మీకు సీజన్ 4 అంటే అది లాక్‌డౌన్ టైమ్ గాబట్టి అది ఏ కంటెస్టెంట్స్ వచ్చినా కూడా హైప్ క్రియేట్ అయింది. బట్ సీజన్ 5కి, సీజన్ 7కి, సీజన్ 3కి వీటన్నిటికి మీరు చూసుకుంటే అక్కడ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే కంటెస్టెంట్స్ ఇచ్చిన హైప్. అంటే ఈ కంటెస్టెంట్లు వస్తున్నారు అని ముందే తెలుస్తది కదా మనకి. అందరికీ తెలిసిపోతా ఉంటది. సో, సీజన్ 3లో ఏంటంటే శ్రీముఖి వస్తుందని, లేదా వరుణ్ సందేశ్ వస్తున్నాడని, వాళ్ళ వైఫ్‌తో పాటు వస్తున్నాడని, రాహుల్ సిప్లిగంజ్, బాబా మాస్కర్ ఇంకా చాలామంది వెరీ, వెరీ, వెరీ వెల్ నోన్ పేర్లున్నాయన్నమాట. అలాగే సీజన్ 5 విషయానికొచ్చినట్టయితే షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంత్, తర్వాత మానస్ ఇట్లాగా చాలా పాపులర్ నేమ్స్ వచ్చినాయి ఆ టైంలో కూడా. శ్రీరామచంద్ర. శ్రీరామచంద్ర కూడా బాగా పాపులర్ సింగర్ గదా! ఇండియన్ ఐడల్ విన్నర్. సో, అట్లాగా ఒక హైప్ క్రియేట్ అయింది. ఒక పాపులారిటీ క్రియేట్ అయింది. సీజన్ 7 కూడా శివాజీ గారు వస్తున్నారని, శోభ వస్తుందని, బేసిక్‌గా మోనిత క్యారెక్టర్ బాగా పాపులర్. అలాగే అమర్‌దీప్ వస్తున్నాడని, సో తర్వాత ప్రియాంక, ఇక పల్లవి ప్రశాంత్. వన్ థింగ్ ఈస్ ఫర్ ష్యూర్ పల్లవి ప్రశాంత్ కూడా ఒక రీజనే. ఎంత నాకు ఇష్టం లేకపోయినా కూడా సీజన్ 7కి ఇనీషియల్‌గా హైప్ క్రియేట్ అవ్వడానికి పల్లవి ప్రశాంత్ కూడా ఒక అతి పెద్ద రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఆ పర్సన్ మీద రతిక టార్గెట్ చేయడం అవన్నీ కూడా జరగడం వల్ల కూడా షోకి బాగా హైప్ క్రియేట్ అయింది యాక్చువల్‌గా. సో, పల్లవి ప్రశాంత్ కూడా ఒక రీజన్. సో, ఇట్లా ఇంతమంది రీజన్స్ ఉన్నారు. సో, ఒక మంచి హైప్ బిల్డ్ అయింది సీజన్ 7కి. సీజన్ 8కి అట్లా హైప్ బిల్డ్ చేసినోళ్ళు ఎవరయ్యా అంటే ఒకే ఒక్కరు విష్ణుప్రియ. అంటే ఆఫ్‌కోర్స్ లాస్ట్‌కొచ్చేసరికి ఆవిడ ఆట చాలా వరస్ట్‌గా ఉండి, చాలా చెండాలంగా ఆడి ఆవిడ ఎళ్ళిపోయిందనుకోండి అది వేరే విషయం. బట్ సీజన్ స్టార్టింగ్‌లో ఈ సీజన్‌లో మోస్ట్ నౌన్ ఫేస్, మోస్ట్ పాపులర్ ఫేస్ ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ మాత్రమే. విష్ణుప్రియ మాత్రమే పాపులర్ అని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఆవిడొక్కరు మాత్రమే అట్లా తెలిసిన మొహాలుంటే ఎక్కడయ్యా హైప్ క్రియేట్ అవుద్ది. దానికి తోడు మొత్తం కన్నడ బ్యాచ్ మొత్తాన్ని కూడా తీసుకొనొచ్చి మా మీద వదిలారు. అసలావిడ ఇవాళ ఒక ఆవిడొచ్చింది. అదేనది సీరియల్ పేరేంది? పేరు గుర్తు రాట్లా. కావ్య. అబ్బా! మానస్ హీరోగా చేస్తుంటాడు కదా! సో, ఏదో ఇలా సీరియల్ పేర్లు గుర్తురావు. కానీ ఒకటనిపించింది తెలుసా నాకు ఇవాళ ఆ సీరియల్ వాళ్ళని చూస్తూ ఉంటే మొన్నేమో 'అర్జున్ కళ్యాణ్' వచ్చాడు. ఇప్పుడేమో తినిప్పుడొచ్చింది గదా! సో, అవన్నీ చూస్తా ఉంటే నాకు ఏమనిపించిందంటే 'బిగ్ బాస్' కూడా ఒప్పుకుంటున్నాడు. అంటే మనకి ఎలాగా సీరియల్ ఫీలింగే ఉంది కదా! ఈ సీజన్ చూస్తుంటే. సో, 'బిగ్ బాస్' కూడా అందుకే సీరియల్ వాళ్ళందరిని తీసుకొనొచ్చి సరే సీరియల్ ఆడియన్స్‌కైనా సరే కొద్దో గొప్పో ప్రమోట్ చేసుకుందాం. సీరియల్ ప్రమోట్ చేసుకుంటే అనిపించింది. 'బ్రహ్మముడి' కావ్య వచ్చింది గదా! నాకెందుకో ఆవిడ కూడా తెలుగు అమ్మాయి కాదనిపించేసింది నాకు. అర్థమైపోతోంది. నువ్వు ఒకవేళ ఎవరినైనా పెళ్లి తెచ్చుకుంటే అది ఈ ఈ ఆ అమ్మాయి నీకు తర్వాత నచ్చకపోతే అక్క అంట అలాగే వచ్చింది. ఆ తెలుగు నాకు ఏందో నాకు తెలుగు షోలో అలాంటి తెలుగు వింటా ఉంటే నాకు కంపరం వస్తోందయ్యా నాకు. ఏందో లేండి సర్లే ఆవిడ కంటెస్టెంట్ కాదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు గానీ, బట్ స్టిల్ నాకు అట్లాంటివి నచ్చవు నాకు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మరి కొంతమందికి అదే ఇష్టమై ఉండొచ్చు. అదే క్యూట్ తెలుగని ఫీల్ అవుతూ ఉండొచ్చు. నేనేం చేయలేను. సో, మరి నేను నన్ను వదిలేసేయండి ఈ విషయంలో మాత్రం. ఈ విషయంలో నేను మారేదేలే. అస్సలు మారేదేలే. ఎందుకంటే తెలుగంటే నాకంత అభిమానం నాకు. సో, తెలుగు షో అంటే నేనేమంటానంటే మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు తెలుగంటే అంత అభిమానం అంటే వేరే భాష సినిమాలు చూడటం మానేయి అంటారు.
పాయింట్ ఏంటి అంటే ఇది తెలుగు షో పర్టికులర్‌గా. ఇది పర్టిక్యులర్‌గా తెలుగు షో. సో, దీంట్లో ఏంటంటే, తెలుగు వాళ్ళు గెలవాలి అనేది ఒకటుంటది. అది, అది తప్పు కూడా కాదది. తెలుగు భాష ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ ఒక షోలో తెలుగోడు గెలవాలనుకోవడం తప్పేం కాదు. కన్నడ భాష ఆధారంగా ఏర్పాటైన ఒక షోలో కన్నడ వాడు గెలవాలనుకోవడం వాళ్ళ తప్పు కాదు. హిందీ ఆధారంగా ఏర్పాటైన హిందీ బిగ్ బాస్ షోలో హిందీ వాడు గెలవాలనుకోవడం వాళ్ళ తప్పు కాదు. తమిళ్ ఆధారంగా ఏర్పాటైన తమిళ్ బిగ్ బాస్ షోలో తమిళ్ వాళ్ళు గెలవాలనుకోవడం వాళ్ళ తప్పు కాదు. అంతెందుకు సీఎస్‌కే చెన్నై సూపర్ కింగ్స్ అది తమిళనాడు టీమ్ అది. దాంట్లో తమిళ్ ప్లేయర్‌లు ఎవరు లేరు. సో, దాన్ని బ్యాన్ చేయండి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు గోల దొబ్బారాడ. ఐపీఎల్ విషయంలోనే అట్లా గోల చేస్తుర్రాళ్ళు. ఎందుకంటే సీఎస్‌కే అనేది రీజనల్ టీమ్. దాంట్లో ధోని ఉండడం వల్ల అది ఇండియా వైడ్‌గా పాపులర్ అయిపోయి, ఇండియా వైడ్‌గా అందరూ కూడా ఆ టీమ్‌ని చూడటానికి వస్తారు, సపోర్ట్ చేస్తారు. అదంతా వేరే విషయం. ఎందుకు? ధోని ఇండియన్ ప్లేయర్ కాబట్టి. ధోని ఒక ప్రాంతానికి చెందినోడు కాదు కాబట్టి. సో, వాళ్ళేంటంటే ఒకరిద్దరైనా సీఎస్‌కే వాళ్ళు ఉండాలి, చెన్నై వాళ్ళు ఉండాలి, తమిళనాడు వాళ్ళు ఉండాలి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఇప్పుడు అందుకే కొంతమందిని తీసుకున్నారు కూడా వాళ్ళు. ఆ ప్రాబ్లమ్ రాకూడదు అని. సో, అంటే వాళ్ళేమి కంప్లీట్‌గా మొత్తం అందరూ ఉండాలని అనరు. ఎందుకంటే అది ఇండియా వైడ్ ప్లేయర్స్ అందరూ ఆడేది కాబట్టి. బట్ ఇది అట్లా కాదు గదా! ఇది ఇండియా వైడ్ కాదు గదా! ఇది తెలుగిది. ఇది తెలుగు 'బిగ్ బాస్' షో. సో, అందుకు అట్లా అంటాను నేను. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, దానికింకా కొంతమంది అది తప్పని ఫీల్ అవుతారు. కొంతమంది అది రైట్ అని ఫీల్ అవుతారు. సరే ఓకే. ఇంక అది మీ ఇష్టం. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఇంకా సినిమాలంటారా? చెప్తున్నా గదా! ఇప్పుడు కన్నడ వాళ్ళు ఇక్కడికొచ్చి పని చేయడమే గానీ, ఇక్కడోళ్ళు కన్నడకెళ్ళింది లేదు. లేదు గదా! 'బాబా భాస్కర్' మాస్టరు, 'అమ్మ రాజశేఖర్' మాస్టర్ ఇక్కడికొచ్చి ఆడిందే ఉంది గానీ, మనోళ్ళు తమిళనాడు 'బిగ్ బాస్' షోకెళ్ళి ఆడింది లేదుగా. నాకే మరి అంతకుముందు ఎందుకు క్వెషన్ చేయలేదంటే, ఎక్కడో సీజన్‌కి ఒకరొస్తే అంతేం అనిపించదబ్బా! అది పాయింట్. సీజన్‌కి నలుగురొస్తేనే ప్రాబ్లమ్. అంతే అంతకు మించి ఇంకేటి లేదండి. వాళ్ళు డామినేషన్ చూపిచ్చి, ఓవర్ గ్రూపిజం చూపిచ్చి, వాళ్ళందరం ఉండి తెలుగు వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతా ఉంటే మరి అట్లా అనిపిస్తది గదా! సో, ఇంకోటేమంటే అది ఇనీషియల్‌గా అనిపించకపోవడానికి రీజన్ సోనియా. ఇనీషియల్‌గా ఎందుకు అనిపించలేదు? సోనియా ఉండి వీళ్ళిద్దరిని విడదీసింది. అంటే ఈళ్ళిద్దరూ తన దగ్గర ఉన్నారు. ఎవరు నిఖిల్ అండ్ పృథ్వీ. అటు యష్మిన్, ప్రేరణ సెపరేట్ ఉన్నారు. ఎప్పుడైతే ఇంక సోనియా ఎళ్ళిపోయిందో ఇంకా అందరూ ఓ చోట చేరారు. ఇంక విష్ణుప్రియ అలాగే పృథ్వీ ఇటు ఉంటే ఇటే ఉంటది కాబట్టి అట్లా ఇటు కూడా వచ్చేసింది. సో, అట్లా ఐదుగురు అయిపోయారు ఆ బ్యాచ్. అందులో నలుగురు కన్నడ వాళ్ళు అయిపోవడం. అట్లా అవన్నీ కూడా జరిగాయి అంటున్నాను నేను. సో, ఆ పాయింట్స్ అనేవి నాకైతే నచ్చలా. సో, అది నా పర్స్పెక్టివ్, నా పర్సెప్షన్. మరింకా నేనైతే ఏం చెప్పలేను నేను. అండ్ సినిమాల విషయంలో అదే చెప్తున్నా కదా! సినిమాలకేంటంటే మన వాళ్ళు వేరే ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తారు. మన వాళ్ళు హిందీలో పని చేస్తారు. హిందీ వాడు మన మన దాంట్లో పని చేస్తారు. సో, అది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో పనిచేసేదది. మ్యూచువల్ కొలాబరేషన్ అది. ఇది మ్యూచువల్ కొలాబరేషన్ కాదు. ఇది వన్ సైడెడ్ కొలాబరేషన్. సో, అది కరెక్ట్ కాదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో, అందుకు నేను షోస్‌ని గాని, లేదంటే పర్టిక్యులర్‌గా తెలుగుకి మాత్రమే సంబంధించిన ఏమంటారు ప్రోగ్రామ్స్ గాని, ఇవేవైనా సరే నేను అట్లాగే ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తా. అది లేకపోతే నాకు కొంచెం ఏది కరెక్ట్ కాదనిపిస్తది. మిగతా షోల మీద మనం ఒపీనియన్స్ గాని, రివ్యూలు గాని చెప్పం గదా మనం. ఆ 'స్టార్ మార్ పరివారం' ఎపిసోడ్ ఏదో పెట్టారనుకుందాం. దాని గురించి మనం మాట్లాడుకోం. ఎందుకంటే అది నేను చూడను కూడా చూడను. సో, నేను చూడని దాని గురించి నేను మాట్లాడను. నేను 'బిగ్ బాస్' చూస్తా. సో, చూసే దాని కోసం నేను మాట్లాడతా. ఆ మాట్లాడేటప్పుడు నా ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తా. అంతే అంతకు మించి ఇంకేటి లేదు. సో, ఇది థింగ్. సో, నాకేంటంటే ఆ స్టార్టింగ్ కన్నడ ఫ్లేవర్ ఏదైతే ఉందో సెలక్షన్‌లో, సో, అది బాలేదు. సీరియల్ ఫ్లేవర్ అని కూడా అనొచ్చు దాన్ని. సో, అది బాలేదు. సో, దానివల్ల ఏంటంటే ఇనీషియల్‌గా హైప్ అనేది క్రియేట్ అవ్వల. అది మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది బ్యాడెస్ట్ అండ్ వరస్ట్ హోస్టింగ్. నిజంగా హోస్టింగ్ అయితే బాలేదబ్బా! నేను వేరే సీజన్స్‌ని చూస్తున్నాను గదా! అంటే వేరే సీజన్స్ ఇన్ ద సెన్స్ వేరే లాంగ్వేజ్‌వి. సుదీప్ గారు నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ చేస్తున్నారాయన కన్నడ బిగ్ బాస్‌లో. ఉతికారేస్తున్నారాయన. హిందీలో నెక్స్ట్ లెవెల్ హోస్టింగ్ ఉంటది. తమిళ్‌లో కొంచెం అంటే విజయ్ సేతుపతి గదా! ఈసారి కొంచెం నార్మల్‌గానే ఉంది. ఆయన కూడా నాగార్జున గారి టైపే. ఆహా! ఓకే. ఓకే. సరే అయితే. కానీ అన్నట్టే ఉంటారు. సో, మన దగ్గర నాగార్జున గారు ఫైర్ అవ్వగలరు. ఇప్పుడు విజయ్ సేతుపతి అంటే కొంచెం అంటే సమ్‌హౌ లైక్ ఎన్ ఇంట్రోవర్ట్ కొంచెం. ఎక్కువ మాట్లాడరాయన. సో, ఏదైనా మాట్లాడినా కూడా వాయిస్ ఎలాగంటే అది కాదు సార్ బానే ఉందిప్పుడు. ఆహా! అలా కాదు. ఓకే. ఓకే. అలా ఎందుకుంటది సార్. ఇలాగే ఉంటది ఆయన వాయిస్. అంతేగాని రైజింగ్ అనేది అంత ఎక్కువ ఉండదు ఆయన నుంచి. సో, అది నాగార్జున గారిలో ఉండేది. మనం చూసాం గూడా కొన్ని కొన్ని సార్లు. బట్ ఎందుకో దాన్ని ఆయనసలు బయటకి పెట్టట్లా. ఏమనంటే గౌతమ్ మీద అరవడానికి పెడుతున్నారులెండి. అది వేరే విషయం. ఆహ్, హ్మ్. నేను మాట్లాడుతున్నప్పుడు షట్ అప్ ఐయామ్ నాట్ యువర్ కంటెస్టెంట్, కో కంటెస్టెంట్ అని జెప్పి సంథింగ్ అట్లా అక్కడ బానే అరుస్తున్నారు. బట్ బేసిక్‌గా అరవాల్సిన చోట అరవట్ల. సో, నువ్వొక మిస్టేక్ జేసిన అవతల పర్సన్ ఒక మిస్టేక్ జేసినప్పుడు, ఆ మిస్టేక్‌ని అయితే కడిగి పారేయాలి. లేదా ప్రశ్నించాలి. అంతే గాకుండా అంతేగాని బుజ్జగించకూడదు. ఆయన అట్లాగే చేస్తుంటాడు. "అట్లా కాదురా! ఇంకెప్పుడు అలా చేయకురా! ఏంట్రా! బాలేదురా! లీవ్‌గ్రా!"
అన్నట్టే ఉంటది ఆయనది. అంటే నేను అదే అంటున్నా. ఇది హోస్టింగ్‌లో ఆ ఫైర్ లేదు. ఎప్పుడైతే హోస్టింగ్‌లో ఫైర్ ఉంటదో కంటెస్టెంట్‌లో ఫైర్ ఉంటదబ్బా! హోస్టే దాన్ని అంటే ఆ ఫైర్ అనేది రానివ్వకుండా చేస్తే ఈ ఏడొస్తది కంటెస్టెంట్ నుంచి ఫైరు? అది పాయింట్. హోస్ట్‌లో ఫైర్ ఉంటే కంటెస్టెంట్‌లు వైల్డ్ ఫైర్ అవుతారు. ఇగ హోస్టింగ్ బాగోకపోతే ఇంక అక్కడ ఏముంటది? ఎందుకులే మళ్ళీ ఏదో కంపారిజన్ వచ్చింది గానీ బాగోదని చెప్పట్లే అంతే. అది. అది మ్యాటరు. ఒకటైతే చెప్తా. సీజన్స్ నెక్స్ట్ నుంచి బాగుపడాలి. 9, 10, 11 అయన్నీ బాగుపడాలి అంటే ఓన్లీ రీజన్ ఫస్ట్ మేజర్ రీజను 'నాగార్జున' గారి హోస్టింగ్. సో, ఆయన్ని మారిస్తే బెటరు. ఆహ్, డెఫినిట్‌గా హోస్ట్‌ని మారిస్తే బెటరే మరి. మరి 'బాలకృష్ణ' గారికి అవుతదో లేదో మరి నాకు తెలీదు. ఆహ్, ఏమో మరిక. అయితే ఆయన ఖచ్చితంగా ఎపిసోడ్స్ చూసి చేస్తారు ఖచ్చితంగా 'బాలకృష్ణ' గారైతే. నాకా నమ్మకం ఉంది. సో, అది పాయింట్. ఇంకా లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితనేది. ఏమో 'రానా' గారు వచ్చినా బానే ఉంటది. బట్ ఆయన ఫైర్ అవ్వగలగాలి. చాలా గట్టిగా ఫైర్ అవ్వగలగాలి. అయితే గనక 'రానా' గారొస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన అవుతారు డెఫినిట్‌గా. బట్ చూడాలి మరింక. సో, ఇంకా తర్వాత మూడో రీజన్ ఏంటంటే టూ మచ్ సింపతి స్టార్టింగ్‌లో 'మణికంఠ' వల్ల. ఎప్పుడైనా సరే ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఏ షోకైనా సరే నీకు దానికొక ప్యాటర్న్ ఉంటది. ఒక ఫ్లో ఉంటది. ఓకే. ఆ ఫ్లోలో అదెళ్తేనే బావుంటది. అలా కాకుండా ఆ ఫ్లోని డిస్టర్బ్ చేసేటట్టుగా ఇంకేదన్నా జరిగితే ఐదర్ పైకి ఎళ్ళొచ్చు లేదా కిందకి పడిపోవచ్చు. ఓకే. సో, బేసిక్‌గా 'బిగ్ బాస్' ప్యాటర్న్ ఎట్లా ఉంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే రోజు నామినేషన్స్ ఉంటాయి. ట్యూస్‌డే రోజు నామినేషన్స్ రిలేటెడ్‌గా ఏదైనా ఫైర్ డిస్కషన్స్ ఉండాలి. ఉంటే బావుంటది. తర్వాత ట్యూస్‌డే ఎపిసోడ్ సగం మిగతా సగం అంతా టాస్క్‌లు స్టార్ట్ అవుతాయి. తర్వాత వెడ్నెస్‌డే టాస్క్ ఉంటది. థర్స్‌డే మార్నింగ్‌కి ఆ టాస్క్ అయిపోతది. సో, ఈ మధ్యలో టాస్క్‌లు రిలేటెడ్ గొడవలవుతాయి. అండ్ థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ అంతా కూడా టాస్క్‌లు రిలేటెడ్ గాని డిస్కషన్‌లు అవ్వాలి. అండ్ ఫ్రైడే రోజు మళ్ళీ ఏదైనా చిన్న గొడవ అవ్వాలి. అండ్ ఆ తర్వాత బ్రాండ్‌ది ఏదో ఒక స్పాన్సర్ టాస్క్ ఉంటది. అదేదో పెట్టుకోవాలి. సో, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటది. ఇక్కడ ఏమైపోయిందంటే 'మణికంఠ' వచ్చిన తర్వాత అది టూ మచ్ సింపతి ప్యాటర్న్‌లోకి ఎళ్ళిపోయింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక ఇద్దరు కంటెస్టెంట్ మధ్య 1 వర్సెస్ 1 పడిందనుకోండబ్బా! ఆ 1 వర్సెస్ 1 పడినప్పుడు ఈ ప్యాటర్న్ మారిపోద్ది. టాస్క్‌లు ఇలాగే ఉండాలని ఉండదు. ట్యూస్‌డే మొత్తం ఈ గొడవలే ఉండొచ్చు. ఫ్రైడే మొత్తం గొడవలే ఉండొచ్చు. స్పాన్సర్ టాస్క్ 5 నిమిషాల్లో ఎగరేసి మిగతాదంతా గొడవలే పెట్టొచ్చు. అంటే 1 వర్సెస్ 1 ఏదైనా జరిగితే 3 వర్సెస్ 3 అయింది లాస్ట్ టైమ్. సీజన్ 7లో 'అమర్‌దీప్', 'శోభ అండ్ ప్రియాంక' వర్సెస్ 'శివాజీ' గారు, 'ప్రశాంత్ అండ్ యావర్' ఇట్లా అయింది. సో, నేనేమంటున్నానంటే ఇట్లా అయినా, ఎట్లైనా మొత్తానికి ప్యాటర్న్ అయితే మారుతది మొత్తానికి. మధ్యలో 'బోలే' గారొచ్చి ఆయన కొంచెం మసాలా యాడ్ చేశారాయన. మామూలు దోసని మసాలా దోస చేశారాయన. సో, అట్లా జరిగింది మొత్తం. సో, నేనేమంటున్నానంటే ఇట్లాంటివి జరిగితే ప్యాటర్న్ మారుతది. సో, అప్పటి వరకు ఇలా ఎళ్తున్న షో ఇది ఇలాగెళ్తది లేదా ఇలాగెళ్తది. సో, సీజన్ 7లో ఇలాగెళ్ళింది. సీజన్ 8లో ఇలాగెళ్ళింది. బికాస్ ఆఫ్ మణికంఠ. మణికంఠ ఆ కొత్త ప్యాటర్న్ తీసుకొనొచ్చాడు. ఇట్ గుడ్. బట్ అది షోకి బిస్కెట్ అయిపోయింది. సో, ఆ 'మణికంఠ' తీసుకొచ్చిన ఆ సింపతి ట్రాక్ ఏదైతే ఉందో, అది బాగా ఆహ్, ఏమో సాగదీసినట్టయిపోయి, చిరాకు తెప్పిచ్చి, అది తన ఇంటెన్షనల్‌గా చేస్తుండో, లేదంటే ఏందో మరి మొత్తానికి తను ఎలిమినేట్ అయ్యేంత వరకు లోపల ఎవ్వరు కూడా ప్రశాంతంగా ఆడలేకపోయారబ్బా! అదైతే వాస్తవం. జెన్యూనిటీ అనేది పోతూ వచ్చింది. తను ఒక 2 వారాలు ఉన్నాడు వైల్డ్ కార్డ్‌లో వచ్చిన తర్వాత. ఆ 2 వారాలు ఇక మణికంఠకి సింపతి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంక మణికంఠ విషయంలో ఏం చేయట్లేదు. నామినేషన్స్ గురించి కూడా మణికంఠని చెయ్యొద్దనుకోని మాట్లాడుకొని ఇయన్నీ చేస్తూ వచ్చారు. దట్ ఈస్ టూ బ్యాడ్. అదే చెప్తున్నాం గదా! ఏదైతే అది మొత్తానికి ఆ సింపతి ట్రాక్ అనేది క్రియేట్ అయిపోయి, ఆ ట్రెండ్‌లోకెళ్ళిపోయి షో డౌన్ ఫాల్ అయిపోయింది. సో, ఎప్పుడైనా మొదటి 2 వారాలేనబ్బా! ఆ తర్వాత మొదటి 2 వారాలు కాదు గానీ, మొదటి నెల రోజులు అనుకుందాం పోనీ. 4 వారాలు. అంతే. ఈ 4 వారాలే షోని డిసైడ్ చేస్తాయి. ఆ 4 వారాలు గనక బిస్కెట్ అయిందా, ఇంక షో బిస్కెటే ఇంక. అది అన్‌ఫార్చునేట్‌లీ మణికంఠ వల్ల అదే జరిగింది. వీళ్ళేంటంటే మణికంఠ సింపతి వస్తుంది గదా! కంటెంట్ వస్తుంది గదా! అని చెప్పి అదే యేసారింక. ఈళ్ళకేటి తెలియక, ఏటి అర్థం గాక. ఇంకెవరు ఇవ్వట్లేదు. ఇదే యేసుకుంటూ ఎళ్ళిపోయారు. అది ప్రాబ్లమ్ అయిపోయింది. సో, ఇది రీజన్ నంబర్ 3 టూ మచ్ సింపతి. తర్వాత రీజన్ నంబర్ 4 టూ మెనీ హింట్స్. దరిద్రం ఏందంటే ఈ సీజన్‌లో వచ్చినన్ని వరస్ట్ హింట్లు ఇంకెక్కడా రాలా. టూ మెనీ హింట్స్ అబ్బా! అది ఏందో అది. డైరెక్ట్ హింట్లు ఇచ్చేస్తున్నారు. డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. ఆ! ఏందో అది. ఇప్పుడు బేసిక్‌గా షో ఫస్ట్ నుంచి ఒక ప్యాటర్న్‌లో ఎళ్తుంది. సడెన్‌గా వైల్డ్ కార్డ్‌లొచ్చారు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే వైల్డ్ కార్డ్‌లొచ్చినా అంటే వైల్డ్ కార్డ్‌లు కాదు. రీ ఎంట్రీలుండేవి. వైల్డ్ కార్డ్‌లు ఉండేవి. సీజన్ 4లో అవినాష్ వైల్డ్ కార్డే. సీజన్ 1లో నవదీప్ వైల్డ్ కార్డే. వైల్డ్ కార్డ్‌లొచ్చినా బయట ఏం జరుగుతుందో చెప్పేటోళ్ళు కాదు. ఓకే.
సీజన్ 7 నుంచి స్టార్ట్ అయింది సీడ పాయింట్. బయట ఏం జరుగుతుందో చెప్పేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. నామినేషన్స్‌లో కావచ్చు, లేదంటే వేరే దగ్గర కావచ్చు, ఇండైరెక్ట్‌గా చెప్పేశారు సీజన్ 7లో. అర్జున్ అమర్‌దీప్‌ని కొన్ని పాయింట్ల మీద నామినేట్ చేయడం వల్ల అమర్‌దీప్ హింట్స్ వచ్చి మారాడు కొంచెం. సో, అట్లా జరిగిపోయింది. అదే ఇప్పుడు ఈ సీజన్‌కి అదే ఘోరం. 5 వారాల వరకు ఒక లెక్క. 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ రావడం, మొత్తం ఇంక యునానిమస్ హింట్లు రావడం, ఇక మొత్తం అందరూ కూడా అర్థం చేసేసుకున్నారు. అదే ఒక దరిద్రం. మళ్ళీ ఆది అన్న వస్తాడు పండగ టైంలో. ఆయన వస్తాడు హింట్లు ఇస్తారు. ఆయనేందో ఆయన కామెడీ చేసేవాడు ఇంతకుముందు. ఈసారి కామెడీయే చేశాడు. బట్ కామెడీ కంటే ఆయన ఈసారి హింట్లు ఎక్కువ ఇచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. అదొకటి తప్పు జరిగింది. తర్వాత ఫ్యామిలీ వీకెండ్ వచ్చింది. ఫ్యామిలీ వీకు మొత్తం వచ్చి నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చి జీతో గొడవలు పెట్టుకోకు, వైకి దూరంగా ఉండు. ఏందో చెప్తున్నాను గదా! వరస్ట్ హింట్స్ అబ్బా! టూ మచ్. మళ్ళా అది నిఖిల్ మళ్ళీ బయటకొచ్చి నాకు హింట్లేమి ఇవ్వలేదు. జీ పేరు చెప్పలేదు, గౌతమ్ పేరు చెప్పలేదు అది ఇది అని అనడం. అయన్నీ చెప్తున్నాను కదా! మోస్ట్ ఫేకెస్ట్ గై ఇన్ దిస్ సీజన్ ఈజ్ నిఖిల్. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. టూ మచ్ ఫేక్ అది. సరే తర్వాత మాట్లాడుకుందాం. ఇది కాదు మెయిన్ పాయింట్ కాదు. ఇది ఆ టాపిక్ కాదు కాబట్టి వదిలేద్దాం లైట్ ఇంకా. సో, టూ మెనీ హింట్స్ అయితే వరస్ట్. తర్వాత టూ మచ్ ఫోకస్ ఆన్ ఫన్. ఇది పాయింట్ నంబర్ 5. ఎప్పుడు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. 'బిగ్ బాస్‌లో' ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి గానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌లో 'బిగ్ బాస్' ఉండకూడదు. 'బిగ్ బాస్' ఈస్ నాట్ ఎన్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. 'బిగ్ బాస్' ఈస్ ఎ రియాలిటీ షో. హాయ్, హలో, నమస్తే. నా పేరు నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటారు కదా నాగార్జున గారు. సో, ఆయన ఎంటర్‌టైన్‌మెంట్ షో అని చెప్పరు కదా! సో, దిస్ ఈస్ ఎ రియాలిటీ షో. సో, మనకేంటంటే అది ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఆ పర్టిక్యులర్ కంటెస్టెంట్‌ల రియాలిటీ అయ్యుండొచ్చు. బట్ అది 'బిగ్ బాస్' ఓవర్‌గా కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు ఎపిసోడ్ 50 నిమిషాలు ఉందనుకుందాం. 50 నిమిషాల ఎపిసోడ్‌కి వాడు కన్సిడర్ చేయాల్సింది మహా అయితే ఒక 5, 10 నిమిషాలంతే. మిగతా టైం అంతా కూడా అది ఆ పర్సనాలిటీస్ మీద ఫోకస్ జేయాలి. బేసిక్‌గా మనుషుల యొక్క పర్సనాలిటీస్ ఉంటాయి చూడండి. వాళ్ళ థాట్స్ ఉంటాయి చూడండి. వాటిని ప్రొజెక్ట్ జేయాలి బయటికి. సో, అప్పుడు ఎవడు ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక్కలో టాస్కులు తీసి దొబ్బండయ్యా. ఒక్క టాస్క్ పెట్టండి అంతే ఇంకేమొద్దు ప్యాటర్న్. ఒక్కటే టాస్క్ పెట్టండి ఇంకేమొద్దు. స్పాన్సర్‌లు ఉంటారు కాబట్టి ఏదో చిన్న తుకడా స్పాన్సర్ టాస్క్ పెట్టుకోండి అంతే. బట్ మీరు ఎపిసోడ్‌లో కంటెస్టెంట్‌ల యొక్క ఆలోచన విధానాన్ని బయటికి ప్రొజెక్ట్ చేసే విధంగా ఫుటేజ్‌నెయ్యండి. అదేస్తే షో హిట్ అయ్యిద్ది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. బయట పీపుల్ మాట్లాడుకోవడానికి మీరొక స్కోప్ ఇవ్వాలి. ఎంతసేపు టాస్క్‌లు పెడితే టాస్కుల్లో అందరూ ఎఫర్ట్స్ పెడుతున్నారిప్పుడు. అందరూ ఎఫర్ట్స్ పెడుతుండేసరికి ఎవడి కోసం మాట్లాడలేకపోతున్నారు. అట్లా కాకుండా వెన్ యూ టెలికాస్ట్ దిస్ పర్సనాలిటీ రిలేటెడ్ క్లిప్స్, పర్సనాలిటీకి సంబంధించిన క్లిప్స్‌ని గనక మీరు టెలికాస్ట్ చేసినట్టయితే అప్పుడు ఏమవుతదంటే మీకు ఆటోమేటిక్‌గా ఆ మనుషులతో ఐదర్ కనెక్టివిటీ ఆర్ డిస్‌కనెక్షన్ రెండిట్లో ఏదో ఒకటొస్తది. అప్పుడు షోకి హైప్ బిల్డ్ అవుతది. అది జెయ్యండయ్యా! అది జేస్తే బెటరు. ఏందో సో, ఇంకా తర్వాత అదే టూ మచ్ ఫోకస్ అయిపోయింది ఫన్ మీద. అది కొంచెం బిస్కెట్ అయిందనే చెప్పాలి. ఆ కిచెన్ టైమర్ పెట్టి, దానికోసం ఫన్ టాస్క్‌లు పెట్టి, 2 గంటలు ఎక్స్‌ట్రా ఇచ్చేసి, ఏందో అది బాలే అసలు. వరస్ట్‌గుంది. తర్వాత రీజన్ నంబర్ 6 నో సీరియస్ ఫైట్స్. ఇప్పుడు నాకెప్పుడైనా ఒకటే అనిపిస్తది నాకు. ఎప్పుడైనా ఒకరు 1 వర్సెస్ 1 ఫైట్ తీసుకున్నారు అంటే, ఇంక సీజన్ ఎండ్ అయ్యేంత వరకు వాళ్ళు ఆ ఫైట్‌కి స్టిక్ అయ్యి ఉండాలి. వాళ్ళు చివరి వరకు కూడా అదే మాటకి కట్టుబడి ఉండాలి. అట్లా కట్టుబడి ఉంటేనే అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెస్పాన్స్‌నయితే తీసుకొనొస్తది. ఒకవేళ అట్లా కట్టుబడకుండా ఉన్నట్టయితే మాత్రం మధ్యలో బిస్కెట్ జేస్తది. సో, ఇక్కడ ఏమైపోయింది స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఫైట్స్ ఏవైతే కొన్ని జరుగుతూ వచ్చాయో, ఆ ఫైట్స్ అనేవి అంత ఎక్స్‌ట్రార్డినరీగా ముందుకెళ్ళలే. సో, ఆ ఫైట్స్ ఎప్పుడైతే అంత ఎక్స్‌ట్రార్డినరీగా ముందుకెళ్ళలేదో కొత్త ఫైట్స్ కోసం మనం ఎక్స్‌పెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ కొత్త ఫైట్స్ ఎప్పుడు వైల్డ్ కార్డ్‌లొచ్చాక స్టార్ట్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేసాం. అది ఏమైపోయింది? అది ఇనీషియల్‌గా స్టార్ట్ కాలే. తర్వాత ఎటేటో పోయిందది. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది నిజానికి చెప్పాలంటే. సో, ఆ తర్వాత నుంచి కూడా కొద్దో గొప్పో స్టార్ట్ అయింది. బట్ ఇలా నామినేషన్స్ అయిపోవడం, ఆడ సోఫాలో కూర్చొని కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం టెవ్ 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 టెర టిట టెవ్ టెర 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 టెవ్ అని ఉంటున్నారాళ్ళు. ఏందో మొత్తం అంతా ఏదో సంక్రాంతికి ఓ చోట చేరిన చుట్టాల్లాగా నామినేషన్స్‌లో గొడవాడుకుంటారు. పక్కకు పోయి మీరేమిటి అలా మాట్లాడుతున్నారు? ఇలా రా బాగున్నావా? నువ్వు అది ఓకే. అది ఏందది? అదది బిస్కెట్ అబ్బా! గౌతమ్‌కి, నిఖిల్‌కి అన్ని డిస్కషన్‌లు, అన్ని గొడవలు అవుతా ఉన్నాయి. మొన్న ఆయనొచ్చి మొన్నేమో అంతకుముందు హగ్ చేసుకున్నారు. మొన్నేమో స్వీటులు తినిపించుకున్నారు. నేనేమంటానంటే ఒక షో ఇలా ఉంటేనే బావుంటది.
ఒక షో మీరు గమనించారో లేదో ఓటీటీ సీజన్ యాక్చువల్‌గా అంత పాపులర్ సీజన్ ఏం గాదు. బట్ అది ఎందుకు ఆడింది తెలుసా అలాగా? బానే ఎందుకెళ్ళింది తెలుసా? 1 వర్సెస్ 1 ఉంది కాబట్టి. అది 'అఖిల్ వర్సెస్ బిందు' సీజన్ అంతా కంటిన్యూ అయింది. ఒక్క చోట వదిలిపెట్టలా 'బిందు.' శత్రువు అంటే శత్రువే. శత్రువు మిత్రుడు ఎట్లయితడు? ఎప్పటికి శత్రువే. అట్లాగే ఉంది. అఖిల్ పాపం మధ్యలో ఎప్పుడో ట్రై చేస్తా వచ్చాడు కొంచెం అటు ఇటుగా. లైక్ 'కన్నా బుజ్జి' ఏదో సంథింగ్ అదో సంథింగ్ మాట్లాడుతూ ట్రై చేశాడు గానీ, అది 'బిందు' దాన్ని అది గట్టిగా తిప్పికొట్టేది. సో, ఇవన్నీ జరిగినియి. నేను అదే అంటున్నా. ఎప్పుడైనా 1 వర్సెస్ 1 జరగాలి. అది జరగకపోతే నో యూజ్ అంటున్నా నేను. సో, నో సీరియస్ ఫైట్స్. రీజన్ నంబర్ 7 ఫస్ట్ 7 వీక్స్‌లో ఒక ప్రాపర్ ఫ్లో లేదు. ఫస్ట్ 7 వీక్స్‌లో మీరు గమనించారో లేదో బేసిక్‌గా అసలక్కడ ఎవరు బాగా ఆడుతున్నారు? బాగా చెప్పండి. ఫస్ట్ వీక్ అయిందయ్యా! ఎవరు తగలలా. రెండో వీక్ అయిందయ్యా! ఎవరు తగలలా. మూడో వీక్ అయిందయ్యా! మణికంఠకి కొంచెం సింపతి వచ్చిందయ్యా! నాలుగో వీక్ అయిందయ్యా! మణికంఠకి సింపతి వచ్చిందయ్యా! ఐదో వీక్ అయిందయ్యా! మణికంఠకి సింపతి వచ్చిందయ్యా! ఆరో వీక్ అయిందయ్యా! మణికంఠకి సింపతి వచ్చిందయ్యా! ఏడో వీక్ అయిందయ్యా! మణికంఠ సెల్ఫ్ ఎవిక్షన్ అయ్యాడు. మణికంఠకి ఆడ కూడా సింపతి వచ్చింది. సో, నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక్క ప్లేయర్‌ని ఆర్ అట్‌లీస్ట్ ఒక ముగ్గురు ప్లేయర్స్‌ని ఆడియన్స్ చూజ్ చేసుకోగలిగారా? సపోర్ట్‌గా అంటే వాళ్ళ క్యారెక్టర్ పరంగా, వాళ్ళ పర్సనాలిటీ పరంగా సపోర్ట్ చేయగలిగారా? లేదు. ఎక్కడా లేదు. ఓన్లీ మణికంఠకి మాత్రమే సింపతి వర్కౌట్ అయ్యి, సింపతి బేసిస్ మీద తనకు సపోర్ట్ చేశారు తప్ప మణికంఠ బిహేవియర్‌కి ఆర్ క్యారెక్టర్‌కి గాదు. బిహేవియర్‌కి ఇంకా నెగటివిటీయే వచ్చింది. నిజానికి చెప్పాలంటే. సో, ఆ ప్రాపర్ ఫ్లో అనేది మిస్ అయింది. ఎప్పుడైనా అది ఫస్ట్ 4 వారాలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఫ్లో లేకపోతే ఇక ఇట్లాగే బిస్కెట్ అయితది. ఇంక అది ఇంకా. నంబర్ 8 ఓవర్ గ్రూపిజం. ఇనీషియల్‌గా కూడా ఓవర్ గ్రూపిజం ఉంది. ఆ స్పాన్ గ్రూపు. అక్కడేమో ఆవిడ డామినేట్ చేసేది. ఆవిడ పేరేంది? ఎళ్ళిపోయింది సోనియా. సోనియా డామినేట్ చేసేది. సో, సోనియాని బయటికి పంపించేసారు ఆడియన్స్. సో, సోనియాని బయటికి పంపించేసిన తర్వాత వీళ్ళంతా మెల్లిమెల్లిగా ఓ చోట చేరారు. అంటే ఒక గూటి పక్షులందరూ ఆ గూటికి చేరిపోయారనమాట. సో, ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి నామినేషన్‌ల కోసం డిస్కషన్ చేయడం. మళ్ళీ వీటి విషయంలో అబద్ధాలు కూడా చేయలేదని గానీ, చాలా సార్లు చేశారు. నామినేషన్స్ విషయంలో డిస్కషన్స్ అవన్నీ కూడా. సో, టూ మచ్‌గా డిస్కషన్‌లు చేసి, టూ మచ్‌గా కొంతమంది ప్లేయర్స్ మీద గ్రడ్జులు పెట్టుకొని, వైల్డ్ కార్డ్స్ మీద గ్రడ్జ్ పెట్టుకొని, దానికి తగ్గట్టుగా ఆడి, టూ వరస్ట్‌గా బిహేవ్ చేశారు మొత్తం అందరూ కూడా. సో, ఓవర్ గ్రూపిజం చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడో యష్మి ఎళ్ళింది. బట్ యష్మి ఎళ్ళే టైంకి చాలా గ్రూపిజం అయిపోయింది. డ్యామేజ్ చాలా ఎక్కువైపోయింది. అండ్ ఆ తర్వాత పృథ్వీ అనే పర్సన్ ఎలిమినేట్ అయ్యాడు. అప్పుడు కొంచెం ఆ గ్రూప్ అనేది బ్రేక్ అయింది. అప్పటి వరకు ఆ గ్రూప్ అలాగే ఉంది. సో, ఇప్పుడు ఆ గ్రూప్ అనేది కొంచెం బ్రేక్ అయింది. సో, బట్ ఒకప్పుడైతే మాత్రం ఓవర్ గ్రూపిజం ఉంది. అది కూడా చాలా మందికి నచ్చలేదు. తర్వాత రీజన్ నంబర్ 9 టూ స్లో. బేసిక్‌గా ఏ సీజన్ అయినా సరే మనకి చాలా ఫాస్ట్‌గా ఎళ్తున్న ఫీలింగ్ రావాలి. అంటే లైక్ ప్రతి ఎపిసోడ్ కూడా అబ్బా! నెక్స్ట్ లెవెల్ ఉందనే ఫీల్ రావాలి. లైవ్ ఫీడ్ కూడా టూ మచ్ ఇంటరాక్టివ్‌గా ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ ఇంటరాక్టివ్ లైవ్ ఫీడ్ అయితే లేదు. సో, అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. టూ మచ్ ప్రాబ్లమ్ అది. సో, ఈ సీజన్ ఏంటంటే ఆ ఇంటరాక్టివ్‌నెస్ అనేది చాలా వరస్ట్‌గుండి చాలా స్లోగా ఎళ్తుంటది ఈ సీజన్. సో, అదొక ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. దానికి 'బిగ్ బాస్' టీమ్ ప్లానింగ్ కూడా బాలేదు. సో, అదొక వరస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో, ఆ స్లోనెస్ వల్ల సో, ఇనీషియల్‌గా డే 1 నుంచి కూడా వాళ్ళకి ఎట్లా గొడవలు పెట్టాలి, ఏంది అనేది ఆలోచించుకోవాలి. బట్ వాళ్ళు అది ఆలోచించడం మానేసి ఏదేదో చేశారు మొత్తం అంతా కూడా. సో, అది మ్యాటర్ అనమాట. సో, దానివల్ల అదొకటి రీజను. తర్వాత రీజన్ నంబర్ 10 ఏంటంటే టూ మచ్ ప్రెడిక్టబిలిటీ. అంటే ఈ షోలో ఏం జరగబోతుందో మనం ప్రిడిక్ట్ చేసేయగలుగుతున్నాం. ఇప్పుడు అంతెందుకు ఫర్ ఎగ్జాంపుల్ 'తేజ' విషయంలో వాళ్ళ మదర్ రారని చెప్పారు. మనకందరికి అర్థమైపోయింది ముందే వాళ్ళ మదర్ వస్తారు, రారని చెప్పి లాస్ట్ దాకా ఊరిస్తారు. లాస్ట్‌లో తీసుకొచ్చేస్తారు. అది మనకు తెలుసు. ఇదే కాదు ఈ మిగతా విషయాల్లో గూడా మనం 'నాగార్జున' గారి హోస్టింగ్‌ని కూడా ప్రిడిక్ట్ చేసేయగలుగుతున్నాం. ఆయన సాటర్‌డే ఎపిసోడ్‌లోకి వచ్చి ఏమంటారు, ఏం చేస్తారు అని చెప్పి. సో, మనకు అర్థమైపోతుంది. టూ మచ్ ప్రెడిక్టబిలిటీ. సో, అంత ప్రెడిక్టబిలిటీ ఉంటే ఇంకా మనం ఏం చేయలేమింక. అది మ్యాటర్ ఇంకా. సో, ఇవి 10 రీజన్స్ అనుకుంటున్నా. ఈ 10 రీజన్స్ కాకుండా ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ నేను ఏదైనా మిస్ చేసినట్టయితే మైట్ బీ నాకు గూడా అంతగా అంటే మరి నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది గదా! సో, ఏదో మొత్తం అన్నీ స్టార్టింగ్ నుంచి ఆలోచించుకొని ఒక 10 పాయింట్లయితే పట్టుకొచ్చా. ఇంకా ఏమన్నా ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే చెప్పండి మీరు గూడా. సో, థాట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. సో, అందుకే ఈ సీజన్ అయితే బిస్కెట్ అయింది. ఘోరమైన బిస్కెట్ ఇది. అట్టర్ ఫ్లాప్ ఇది. డిజాస్టర్. సో, అది గైస్. సో, దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పుడు కావాలన్నా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం. అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్